నేను నిన్న నైట్ ప్రీమియర్ చూశాను డార్లింగ్ కింద ఒక క్యాప్షన్ ఉంటుంది వై దిస్ కొలవేరి అని. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ టైటిల్లోనే మీకు అర్థమవుతుంది. కొంచెం మూవీ బాగుందని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొత్తగా ట్రై చేశారని అనిపిస్తుంది. నభా నటేష్ గారు ఒక 7 క్యారెక్టర్స్ తనలో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలా ఈయన క్యూర్ చేశాడు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడు అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే అనన్య నగర్లో కూడా ఉంటుంది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తను ఒక సైకాలజీ సంబంధించిన డాక్టర్ లాగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడో కొంచెం చిన్న అదో క్యారెక్టర్స్ చేసినట్టు, అంటే వాంటెడ్లీ చేసినట్టు ఉంటుంది, కానీ అంత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా అయితే అనిపించలేదు. బాగుంది, అంటే ఏదో ఇంకొక డిఫరెంట్ జోనర్ అనమాట. అంటే మల్లేశం ఒకటి, బలగం ఒకటి, అంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో వెళ్తున్నాడు ప్రియదర్శి. చెప్పుకోవాలంటే కాన్సెప్ట్స్ తీసుకుంటేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే బాగుంటుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఒక తమిళ నుంచి వచ్చి తెలుగులో తీసిన డైరెక్టర్గా చూసుకుంటే కొంచెం పర్లేదు, ఓకే బాగానే మేనేజ్ చేశాడు. అన్ని క్రాఫ్ట్స్ కూడా